హాయ్ అండి అందరికీ. నేనైతే పాయసం చేస్తున్నా. ఇవైతే సబ్బియ్యము, ఇవైతే శనగబాళ్ళు, ఇది బెల్లము, ఇవి జీడిపప్పు అండి. పాయసం చేద్దామని రెడీ చేసి పెట్టుకున్నాను. ఎలా చేయాలనో ఒకసారి చూడండి. ఇందాక చూపించా కదా మీకు శనగబాళ్ళు, బెల్లం అవన్నీ వేసి ఒక విజిల్ రానిచ్చిన. ఇలా అయింది పాయసము. దీంట్లో ఇప్పుడు బెల్లం వేసుకుంటే కొంచెం దగ్గర పడేంత వరకు కలబెట్టుకోవాలా, పొంగు రాకోకుండా ఉంటారని. చిన్నపిల్లలకు చాలా ఇష్టం బెల్లం పాయసం అంటే. మా ఇంట్లో ఒక చిన్నపిల్లోడు ఉన్నాడు. ఆయన మాత్రం వారానికి ఒకసారన్నా ఇంటికి దగ్గర ఉంటే చేయమంటాడు. ఖచ్చితంగా కంపల్సరీ ఆయన కోసం అయితే పాయసం అయితే చేస్తాం. బాగా రెడీ అయిందండి పాయసము. భలే కలర్ వచ్చింది కదా, బాగుంది. చూస్తానికి ఎంత టేస్ట్గా ఉన్నట్టుంది. మనం ఈ పెనంలో అయితే బాదం పప్పు వేయించుకుందాము. దాంట్లో ఒక స్పూన్ నెయ్యి వేసాను. దూరగా ఎంచుకుంటే బాగుంటాయి. ఇవి ఎక్కువ వేగితే అసలు ఏం బాగుండవు, చేదుగా ఉంటుంది. బాగా దూరగా వేగినాయి. ఒకసారి కలబెడితే సరిపోయింది, ఆఫ్ చేయొచ్చు. లాస్ట్లో మా ఇంట్లో పచ్చి కొబ్బరి ఉంటే వేసినానండి, బాగుంటుందని. పాయసంలో పచ్చి కొబ్బరి వేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, బాగుంది కదా. బాయ్.